మీరు ఇంత మంచి పాట పాడినందుకు మీకు దిష్టి తగిలినట్టుంది, అందుకని మీకు మంగళహారతి ఇచ్చి మేము సో ఆడపడుచులందరూ ఒక్కసారి వేదిక మీదకి వస్తే మోహన్ గారి దంపతులు ఇద్దరికి కూడా ఒక్కసారి మంగళహారతి ఇద్దాం. సో సురేఖమూర్తి గారిని, శోభ గారిని, నెక్స్ట్ పెద్దలు లలిత గారిని అండ్ రేణుకా రమేష్ గారిని, అఖిల గారిని, అనురాధ గారిని పిలిచాను, శోభ గారిని కూడా. నాకు కొంతమంది పేర్లు అయితే తెలియదండి, అన్నిదా భావించొద్దు, అందుకే ఆడపడుచులందరినీ అని పిలుస్తున్నాను. సో అపర్ణ, ఇద్దరు అపర్ణలు, నెక్స్ట్ పిల్లలు కూడా రండి, కమలా గాయత్రి, చందన, నెక్స్ట్ సాహితి, అక్షర, ఇంకెవరున్నారు ఫిమేల్ సింగర్స్ అందరూ, వన్ అండ్ ఓన్లీ స్వప్న. సో మోహన్ గారు అండ్ రాధ గారు మీ ఆసనాల్ని స్వీకరించాల్సిందిగా ప్రార్థన. సో మంచి మంగళహారతి పాట పాడాలి ఇప్పుడు అఖిల గారు అండ్ అఖిల గారు ఒక మంచి మంగళహారతి ఇక్కడేదో ఉంది, ఆఫ్ చేయండి దయచేసి, ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. శ్రీ పార్వతీ దేవి చేకోవిశైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. ప్రాపు నీవే పాపహారి పద్మపత్ర నేత్రి, పాలించరావమ్మా పరమేశ్వరి, పాలించరావమ్మా పరమేశ్వరి. శ్రీ పార్వతీ దేవి చేకోవిశైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణ నేత్రి, కాపాడరావమ్మా కాచాయని, కాపాడరావమ్మా కాచాయని. శ్రీ పార్వతీ దేవి చేకోవిశైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి, గౌరీ శంకరి. మంగళహారతి పాడమన్నారు, పాడేసి. నిన్నొక్కదాన్నే ఎవరు చేయమనలేదు, అందరూ పట్టుకుంటారు. సో పెద్ద ముత్తైదులందరూ ముందొచ్చి పట్టుకోండి మంగళహారతి చక్కగా. కనుల నిండు భక్తి కరుణయే జనకుడు, కన్న తల్లి ఎదుటనున్న తల్లి, పరమ పారవస్య పరిపూర్ణమీ జన్మ అంతరంగ నిలయ ఆదిదేవి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద, జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరముల కాపాడే జననీ. మనసే నీవసమై స్మరణే జీవనమై, మనసే నీవసమై స్మరణే జీవనమై. మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. రౌవల తళుకుల కళగా జ్యోతుల కర్పూర హారతి,
శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. థ్యాంక్ యూ సో మచ్ అక్క. 2 పాటలేనాయి, ఇంకొక చిన్న పల్లవి పాడండి ముచ్చటకు 3వ పాట. 2తో అవుతూ సురేఖమ్మ మీరు ప్లీజ్ 3వ పాట పాడండి. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జక్కవకు చెంబునకు నెలకొన్న కప్పురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జక్కవకు చెంబునకు నెలకొన్న కప్పురపు నీరాజనం. ఆలివేణి తురుమునకు హస్తకమలంబునకు అలివేణి తురుమునకు హస్తకమలంబునకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకును నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకును నీరాజనం. జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నీరాజనం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా. యాక్చువల్లీ ఎల్లుండి రాఖీ పండగ కదా, అందరూ రాఖీ కడితే బాగుండేది, తలా ఒక పట్టు చీర వచ్చేది. సో దయచేసి అందరూ ఆడపడుచులందరూ హారతి ఇచ్చేసాం కదా, మీరందరూ వెళ్ళి మళ్ళీ మీ ఆసనాల్ని స్వీకరించండి. సో మళ్ళీ నేను పిలుస్తాను తర్వాత. ఒకసారి అందరూ స్టేజ్ ఖాళీ చేస్తే రాధ గారు అండ్ మోహన్ గారు మాత్రం స్టేజ్ పైన ఉంటారు. అందరికీ ధన్యవాదాలు, చాలా చాలా థ్యాంక్స్. చక్కగా ఆడపడుచులందరూ వచ్చి మంగళహారతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యమైనటువంటి ఘట్టం శ్రీ మోహన్ గారికి సత్కార కార్యక్రమం అండి. దయచేసి అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి, ఒక్క 10 నిమిషాలు
ప్లీజ్ దయచేసి, ఎందుకంటే మనం ఇంత చేసుకుంటుంది, పాటలు ఎప్పుడు పాడుతూనే ఉంటాం, పాటలు పాడుకోవడం ఇవాళ ముఖ్య ఉద్దేశం కాదు, మోహన్ గారిని సత్కరించుకోవడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి దయచేసి అందరూ కామ్గా ఉండండి. ఎవ్వరు మాట్లాడుకోవాలన్నా దయచేసి బయటికి వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ లోపలికి వచ్చి కూర్చోండి. ఎవ్వరు మాట్లాడద్దు. నేను ఇలా చెప్తున్నాను, అస్సలు ఏమనుకోవద్దు ప్లీజ్. సో బరంపురంలో జన్మించి రమణారావు గారు సత్యవతమ్మ దంపతులకు ముద్దు బిడ్డగా బరంపురం నుంచి హైదరాబాద్ దాకా వచ్చేసారు మన మోహన్ గారు. సో ప్లీజ్ ఎవ్వరు మాట్లాడద్దండి ప్లీజ్. మోహన్ గారి గురించి మనం తెలుసుకోవద్దా? అందరు కూర్చోండి, ఫస్ట్ మీరు కూర్చునే దాకా నేను మాట్లాడను. అందరు ఎవరి ఆసనాలను వాళ్ళు స్వీకరించండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఉన్నత విద్యను అభ్యసించి 30 సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో చక్కగా ఆయన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఆ తర్వాత ఫైనాన్షియల్ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకొని వాణిజ్య రంగంలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కేర్ హాస్పిటల్స్ మరియు telugu1.comలో కూడా డైరెక్టర్గా ఉండి వృత్తిని పక్కన పెడితే ఆయనకి ఇష్టమైనటువంటి సంగీతాన్ని చిన్నప్పటి నుంచి సాధన చేస్తూ 10,000 పాటలు పాడారండి ఇప్పటి వరకు మోహన్ గారు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. 300 బ్యానర్స్లో పాడడం జరిగింది మోహన్ గారు. అంతేకాకుండా 300 మంది సహా గాయని మణులతో పాడినటువంటి సంగీత ప్రస్థానం మన మోహన్ కళ్ళేపల్లి గారిది. సో ఆయన 5,000 పాటల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. 50 వసంతాలు ఆయన పాటకి. సో ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఆయన వయసు 28 కావచ్చు, కానీ ఆయన 50 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూనే ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తిగా నాకు తెలిసిన మోహన్ గారు చెరగని చిరునవ్వు, ఎప్పుడు ఎవరిని చూసినా కూడా ఆయనే పలకరిస్తారు. చిన్న పెద్ద అన్న తారతమ్యం లేదు. అది ఆయనలో నాకు చాలా ఎక్కువగా నచ్చేటటువంటి లక్షణం. రాధ గారు కూడా చాలా మంచి ఎడ్యుకేటెడ్ అండి. ఆవిడ MSc MPhil చేశారు ఆంధ్ర యూనివర్సిటీలోనూ. అక్కడేనా మేడం మీరు? ఆవిడ యూనివర్సిటీ ఫస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్ కూడా మేడం. ఆవిడ కూడా బ్యాంకరు. సో ఇద్దరు ఉన్నత విద్యావంతుల పిల్లలు ఇంకెలా ఉంటారో అలాగే ఉంటారు కదా, సరస్వతి పుత్రులు అన్నట్లుగా వాళ్ళు కూడా లైఫ్లో చక్కగా సెటిల్ అయ్యారు. వాళ్ళ పెద్ద బాబుకి పెళ్ళయింది, కృతిక వాళ్ళ కోడలు. సో కుటుంబ పరంగా వెల్ సెటిల్డ్, వృత్తిపరంగా ఆయన తృప్తిగా ఉన్నారు. అలాగే సంగీతపరంగా ఇంకా ఆయన జర్నీని కొనసాగిస్తూనే ఉన్నారు. మోహన్ గారు ఇంకా ఇలాగే 100 సంవత్సరాల పాటు ఆయన సంగీత ప్రస్థానాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాల్టి రాగా కల్చరల్ అండ్ రాగా ఆర్ట్స్ అండ్ కల్చరల్, అల్లం చాయ్ గ్రూప్, అలాగే మన శ్రీరామ సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇవాళ మోహన రాగ మహామూర్తిమంతమాయ అనే శీర్షికన ఇవాళ సంగీత విభావాన్ని ఏర్పాటు చేసి మన మోహన్ గారికి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగినటువంటి విషయం. సో ఇప్పుడు మోహన్ గారిని సత్కరించుకోవడానికి అతిథులు ఇక్కడ చాలామంది ఉన్నా కూడా ప్లేస్ చాలా తక్కువ ఉంది కదా, ఎక్కువ మంది ఉంటే కొంచెం ఏమంటారు దాన్ని, ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొందరు పెద్దల్ని మాత్రం మనం ఆహ్వానించి ముందు మోహన్ గారికి సత్కరించుకున్న తర్వాత నేను మిమ్మల్ని అందరినీ వరుసగా పిలుస్తుంటాను. మోహన్ గారికి ఎవరైతే సత్కారం చేయాలనుకున్నారో వాళ్ళందరూ చక్కగా సత్కారం చేసి ఒక ఫోటో తీసుకొని వెళ్దురు కానీ తప్పకుండా. సో ఇవాళ కార్యక్రమంలో మోహన్ గారి సత్కార కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా నూకల ప్రభాకర్ గారిని, సీనియర్ గాయకులు, ప్రముఖ గాయకులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. అలాగే ప్రభాకర్ గారు లేరా? నూకల ప్రభాకర్ గారు. సో బహుగళ గాయకులు, బహుభాషా గాయకులు, అసలు పరిచయమే అవసరం లేని వ్యక్తి మన వైఎస్ రామకృష్ణ గారు, శ్రీకృష్ణ స్వరరాగ స్రవంతి వ్యవస్థాపకులు వైఎస్ రామకృష్ణ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే రాగా ఆర్ట్స్ అండ్ కల్చరల్స్ అధినేత మన కేఈ రాజు గారు, ఇవాళ కార్యక్రమానికి ఆయన కూడా కర్త కర్మక్రియల్లో చందు అన్నయ్యతో పాటు ఆయన కూడా ఒకరు. మా రాజన్నయ్యను కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే చందు అన్నయ్యని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వీటితో పాటుగా సీనియర్ ఆర్గనైజర్ మద్దాళి రఘురామ్ గారు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్కి అధ్యక్షులు, వారిని కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈనాటి ముఖ్య అతిథి మన వెంకట్ గరికపాటి గారిని, ప్రముఖ సాహితీవేత్త, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మోహన్ గారి సత్కార కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సింది. జిఎం అయిపోయారా మీరు? సారీ సార్. సార్జన్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే
సీనియర్ గాయనిమణి మెలోడీ క్వీన్ మన సురేఖామూర్తి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కొంచెం హెల్ప్ చేయడానికి రావాలి ఎవరన్నా. సో వెంకట్ గరికపాటి గారి చేతుల మీదుగా మోహన్ గారి దంపతులిద్దరికీ కూడా షాల్వాతో సత్కారం. అలాగే పూలమాల అలాగే కిరీట ధారణ. సో మోహన్ గారు రాధ గారు మరొకసారి పూలమాలలు మార్చుకుంటే మా అందరికి చూడాలని ఉంది. సో మోహన్ గారు అండ్ రాధ గారు ఒకరికొకరు ఆ మ్యూజిక్ తీసేరు, కొద్దిసేపు మ్యూజిక్ అక్కర్లేదు, ఎవరు మాట్లాడకండి. మోహన్ గారు రాధ గారు పూలమాలలు మార్చుకుంటున్నారు. సో అలాగే కిరీట ధారణ సురేఖామూర్తి గారి చేతుల మీదుగా రాధ గారికి, అలాగే వెంకట్ గరికపాటి గారు మరియు రఘురామ్ గారి చేతుల మీదుగా మోహన్ గారికి. అలాగే సన్మాన పత్రం అది చదవాల్సిందిగా తమ్ముడు పవన్ ఉమాపతిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. సో కొద్దిసేపు అందరూ సైలెంట్గా ఉండండి, ఒక్క 5 నిమిషాలు. పవన్ అద్భుతంగా చదువుతాడు. సో మోహన్ గారి గురించి చాలా విషయాలు అందులో తెలుసుకోవచ్చు. కళాహృదయులు, సౌమ్యశీలి, మృదు స్వభావి, ప్రముఖ గాయకులు శ్రీ కళ్ళేపల్లి మోహన్ గారికి వారి గాన ప్రస్థానానికి 50 వసంతాలు, 5000 యూట్యూబ్ అంతర్జాల గీతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆత్మీయ సత్కారం, అక్షరాభినందన మాలిక. పారిజాతాలు రాసులు పోసినట్లు, వెండి వెన్నెల రేఖలు గీసినట్లు, కట్టిపడేసే కన్నుల భాష కవితలు రాసినట్లు, చిరునవ్వులు సిరిమువ్వలై సవ్వడి చేసినట్లు, నవమోహన ముగ్ధ మనోహర ముఖ చిత్రానికి మృదుమంజుల మధురగళం తోడై గానం చేసినట్లు, అభినయ ఆహార్య సొబగులతో పాటల పూదోటలో చరించే నిరంతర సంచారి, చిరంతర ఆనంద విహారి, అజాత శత్రువు, అందరి బంధువు, లైఫ్ అంటే జాయ్ అంటూ సాగిపోతున్న మన చాక్లెట్ బాయ్ కళ్ళేపల్లి మోహన్ గారు 50 వసంతాల సినీ గ్రాణ ప్రస్థానంలో 5000 యూట్యూబ్ అంతర్జాల గీతాల సమాహారాన్ని పూర్తి చేసిన శుభ సందర్భ వేళ మధుర గాన విశారద బిరుదుతో సత్కరిస్తూ అందిస్తున్న ఆదరాభిమాన అభినందన వందన చందన అక్షరమాల. శ్రీ రమణారావు శ్రీమతి సత్యవతమ్మల పుణ్యఫలంగా బరంపురంలో జన్మించి విద్యాబుద్ధులతో వికసించి ఎంకామ్, సిఏ, ఐఐబి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం వంటి అత్యున్నత వాణిజ్య న్యాయశాస్త్ర పట్టభద్రతలు సాధించి 3 దశాబ్దాల బ్యాంకింగ్ రంగ ఉద్యోగ వృత్తి సాగించి వాణిజ్య రంగంలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో విధులు నిర్వహించి తెలుగు1.com కేర్ హాస్పిటళ్లకు డైరెక్టర్గా వ్యవహరించి బ్యాంక్ సిబ్బంది శిక్షణ సంస్థలలో, మేనేజ్మెంట్ కళాశాలలో అధ్యాపకులుగా, నిర్మాణ రంగ సంస్థలలో కన్సల్టెంట్గా, కంపెనీ బోర్డు సలహాదారులుగా అత్యుత్తమ సేవలు అందిస్తూ సాగిన ఉద్యోగ పర్వం శ్రమైక జీవన స్ఫూర్తితో సాధించిన జీవన ఫలం. లేలేత ప్రాయంలో మొదలైన నటనాభిలాషతో శ్రీ కాళీపట్నం రామారావు, శ్రీ చాట్ల శ్రీరాములు, శ్రీ మిశ్రో, శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ వంటి లబ్ధ ప్రతిష్ఠుల నాటకాలలో ప్రతిభా ప్రదర్శనతో పాటు ఆకాశవాణిలో బి హై ఆర్టిస్టుగా, కథానిక విభాగంలో అభినివేశం, టీవీ షోలలో, స్టేజ్ షోలలో ఈవెంట్ మేనేజర్గా సాగిన సాంస్కృతిక నటనా కళా వైభవం. 3 ముళ్ల బంధంతో జీవన పయనంలో చేయి కలిపిన శ్రీమతి రాధ ఎంఎస్సి, ఎంఫిల్, జీవన గీతానికి రాగమై, తానమై, మమతాను రాగాల మల్లెల సుగంధమై, మధుర మనోహర సహధర్మాచరణలో
రాధామోహనీయం శీర్షికతో శృతి కలిపి సాగించిన సినీ గీతా గానలహరి ఆదర్శ జీవిత సారానికి ఓ అందమైన ఆనంద వల్లరి. మీ కలల సామ్రాజ్య వారసులు ప్రథమ ఫలం సిద్ధార్థ మోహన్ను ఐఐటి ఐఐఎంల పట్టభద్రులుగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుగా తీర్చిదిద్ది ఐఐఎం పట్టభద్రురాలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ చిరంజీవి కృతికను జీవిత భాగస్వామిగా చేసి, ద్వితీయ ఫలం శశాంక్ మోహన్కు ఉన్నత విద్యాబుద్ధులు అందించి విట్స్ విద్యా సంస్థ నుండి పట్టభద్రునిగా, సీనియర్ కాపీరైటర్గా స్థిరపరిచిన మీ బాధ్యతాయుత కర్తవ్య నిర్వహణ అద్భుతం, అమేయం. పాటను ప్రేమించి పాటకై జీవించి రాగాల పూదోటలో 10,000కు పైగా సినీ గీతాలను అమర పుష్పాలుగా పూయించి 5,000 గీతాలను యూట్యూబ్ మాధ్యమంలో పొందుపరిచి 300కు పైగా గాయనీమణులతో 300 కళా సంస్థలలో సాగించిన సినీ గీతా గానార్చనతో పాటు ఫ్యూజన్ 4, లెజెండ్స్, రాగం తానం పల్లవి, సారేగామా శీర్షికలతో వినిపించిన గీతాగానం నిత్య నిర్మల నాద నీరాజనం. పాటలోని అంతరంగ తరంగాలలోని అన్ని భావాలను మాధుర్యపు సొబగులద్ది నిత్య నూతన రాగాలాపనతో నిర్మల హృదయ నివేదనతో వినిపించిన అద్భుత అమోఘ గళ విన్యాసానికి మెచ్చి వరించి చేరిన స్వర వెన్నెల, స్వరభూషణ, స్వర సమ్మోహన, బహుగళ గాయకరత్న బిరుదులు మీ గాన కళా ప్రస్థానంలో మరువలేని మజిలీలు, మహోన్నత జ్ఞాపికలు. మన భాగ్యనగరంతో పాటు భువనేశ్వర్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, ముంబై నగరాలలోని వేదికల సాక్షిగా ముఖేష్, రఫీ, కిషోర్ కుమార్, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, పిబి శ్రీనివాస్, యేసుదాస్, ఏఎం రాజా మరెందరో ప్రఖ్యాత గాయకుల శైలిని అనుభవించి, అనుకరించి, అనుసరించి, అభివ్యక్తీకరించి మీరు అందించిన సినీ గీతా గానామృత ధార మీ జీవన సాఫల్య స్వరధారణపై మీటిన సితార. అప్రతిహతంగా సాగుతున్న మీ సినీ గీతాలాపన జైత్రయాత్రకు చేయూతనందిస్తూ, మీ అత్యుత్తమ స్నేహపూర్వక మానవతా వ్యక్తిత్వ విలువలకు స్పందిస్తూ, మీ ప్రతిభాపూర్వక స్వరార్చన సేవలను గుర్తిస్తూ, కళాసేవలో అంకిత భావంతో పరిశ్రమిస్తూ, నిత్య నూతన ఒరవడులతో, స్వరజడులతో విశిష్ట వైవిధ్య పండిత పామర ప్రశంసాత్మక జనరంజక కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ వారి ప్రతిష్టాత్మక మధుర గాన విశారద బిరుదుతో సత్కరిస్తున్న ఈ శుభమంగళ వేళ మీకివే మా కళాభివందనాలు. మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని, అసమాన ప్రతిభా సంపత్తులతో విలసిల్లాలని, మీ సహచర గాన బంధు మిత్ర అభిమాన బృందాలతో మీ స్వర జైత్రయాత్ర సాగాలని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు. ఈ సన్మాన పత్రాన్ని రచించిన వారు శ్రీ పమిడిపాటి వెంకట రమణమూర్తి గారు. వారికి కూడా రమణమూర్తి గారిని కూడా వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నానండి. అలాగే ఎలైడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ శ్రీ ఆనంద్ కుమార్ గారిని, అలాగే కామేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మంతా రమణమూర్తి గారిని కూడా, మరియు మేడిది వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను సార్. అలాగే మన ఆచార్య ఈవెంట్స్ గోవింద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ గోవింద్ గారు. లెజెండ్స్ గ్రూప్ ఉందండి, వారు కూడా ఇక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటారు ఇక్కడ మెయిన్ అతిథులు. వారి సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం కిందికి దిగుతారు. అప్పుడు మీరందరూ వరుసగా వద్దురు, కానీ ఒకేసారి గుమికూడినట్టుగా కాకుండా వేదిక మీద ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి ఫస్ట్. సో మోహన్ గారికి మరియు రాధా గారికి గజమాలతో సత్కారం అండి. రేపొద్దున మనందరికీ పుదీనా పచ్చడి పార్సల్ వచ్చేస్తుంది. రాధ గారు మీదే ఆ బాధ్యత. అలాగే మన శ్రీహర్ష దుద్దిళ్ళ ఆశీర్వచనం కూడా చెప్తున్నారు. అందరూ సైలెంట్గా ఉండండి దయచేసి ప్లీజ్. అసలు ఈ మైక్ ఏం పనికి వస్తుంది అక్కడ మాటలకి. రాజాదిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః
ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా మంచి ఆశీర్వచన వాక్యం చెప్పినాం. ధన్యవాదాలు నీకు కూడా శ్రీహర్ష. గ్రూప్ ఫోటో దిగడానికి పిల్లలందరూ, సింగర్స్ అందరూ, ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ ఒకసారి వచ్చి కిందలా కూర్చోండి అమ్మా. ఇందాకట్లాగా LMA స్టూడెంట్స్ అందరూ, పిల్లలందరూ రావాలి. సో పిల్లలందరూ రావాలి. అలాగే సీనియర్ గాయనీమణులు కూడా ఒకసారి వేదిక మీదకి వస్తే అలాగా ఫోటో తీసుకుందాము. పిల్లలందరూ కూర్చోండి, పెద్దలందరూ పక్కన నిల్చోండి. లలిత గారు, వీణ గారు, అనురాధ గారు, అఖిల గారు అందరూ వేదిక మీదకి రావాలి. గ్రూప్ ఫోటో తీసుకుందాము. లక్ష్మణ్ గారు ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఫోటో తీయాలి, అది మీ బాధ్యత. సో గొడవ చేయకుండా చక్కగా నిలబడండి. సో లెజెండ్స్ గ్రూప్ రామకృష్ణ తనికెళ్ళ గారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండి. రామకృష్ణ గారికి కూడా స్వాగత సుమాంజలి అండ్ ధన్యవాదాలు. అక్క కొంచెం దారి ఇవ్వండి అక్క. నేనా పోడియం జరపాలా? ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసేయండి దయచేసి. పేరు పెట్టి పిలవలేదని అనుకోవద్దు, ఓకేనా? ప్రభంజన్ గారిని కూడా రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. వినోద్ గౌడ్ గారు, రామసుబ్రహ్మణ్యం గారు. నేనా? హలో, మైక్ ప్లీజ్. యా, ఒక్కసారి బద్దాళి రఘురామ్ గారు అభినందనలు తెలియజేసి కిందకి దిగుతారండి. ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి. సో డిన్నర్ ఏర్పాటు చేశారండి. ఎవరు డిన్నర్ చేయకుండా వెళ్ళొద్దు దయచేసి, భోజనాలు చేసి వెళ్దురు అందరూ. మద్దాళి రఘురామ్ గారు మోహన్ గారిని అభినందిస్తూ సందేశం ఇస్తారు. గాయకులందరికీ ఇక్కడ అయిపోయిందా? చక్కటి పాటలు పాడిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మోహన్ దంపతులిద్దరికీ ఇది 50వ పాటలు పాడిన రోజు కాదు, 50వ పెళ్లి రోజులా కనబడుతున్నది. ఇది వివాహ మహోత్సవ శుభాకాంక్షలుగా అందరం మనం దీన్ని ట్రీట్ చేయాలి. భగవంతుడు 2 వరాలు ఇచ్చాడు మా మోహన్ గారికి. ఒకటి చక్కటి చిరునవ్వు ఇచ్చాడు, రెండోది స్వరం ఇచ్చాడు. ఆ చిరునవ్వు స్వరంతో
గాయని గాయకులతో సహా ప్రేక్షకులైన మా అందరిని కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు. అది వారికి ఉన్న గొప్ప మనసు. నాకు సుమారుగా 40 సంవత్సరాల కిందటి నుంచి పరిచయం. మా మిత్రుడు శివశంకర్రాజు గారి ద్వారా మోహన్ గారు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మా కార్యక్రమాలన్నింటిలోనూ వీరు పాల్గొంటూ మా కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తూ వచ్చారు. మరొకసారి మోహన్ దంపతులిద్దరికీ ఇది ఆర్గనైజ్ చేసిన మా శ్రీరామ్కి చందుకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కిన్నెర్ గారు, రఘురామ్ గారు మాట్లాడిన మాటల్లో ఆయన అన్నారు, మోహన్ గారికి చక్కని రూపం, చిరునవ్వు, గాత్రం ఉన్నారు. రెండు విషయాలు అన్నారు. మూడో విషయం ఆయనకు అందించింది రాధ గారు. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్లెస్సింగ్ ఫర్ హిమ్. సో వెంకట్ గరికపాడి గారిని వారి ఆశీర్వచన వాక్యాలు, అభినందన వాక్యాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. కామ్గా ఉండరా ప్లీజ్, దయచేసి సైలెంట్గా ఉండండి ప్లీజ్. మనం ముఖ్య అతిథుల్ని పిలుచుకొని వాళ్ళు ప్రసంగిస్తుంటే మాట్లాడడం బాగుండదు కదా. ప్లీజ్ దయచేసి అందరూ. యోగితక్క కిందికి వచ్చి మాట్లాడుతుంది, కొద్దిసేపు సైలెంట్గా ఉండండి అందరూ. సభా సరస్వతికి వినమ్ర వందనం. జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశక్కాయం జరామరణజం భయం. ఎప్పుడు ఒక కళ కోసం, ఒక ఆశయం కోసం బతికే రససిద్ధులైన వాళ్ళకి అజరామరత్వం ఉంటుందట. అందుకే కళలకి అంత ప్రత్యేకత ఉంది. అటువంటి కళల్లో ఒక అర్ధ శతాబ్దం పాటు 50 ఏళ్ళు తలమునకలై అందులో విజయవంతం కావడం అంటే అత్యంత అసాధారణమైన విషయం. అందుకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మోహన్ గారు. అలాగే అందరినీ ఎంతో నిరాడంబరంగా హాయ్ అని పలకరించే చాక్లెట్ బాయ్ మోహన్ గారు. అది ఇందాక మన ప్రశంసా పత్రంలో కూడా రాశారు. రమణమూర్తి గారి గురించి కూడా చెప్పాలి. ఈ మధ్యన మరి ఎలా జరిగిందో తెలీదు. అన్నమాచార్య సంకీర్తనలకి, పరిశోధనకి ఆద్యులుగా భావించబడే వ్యక్తుల్లో ఒకరైన వేటూరి ఆనందమూర్తి గారి దగ్గరికి నా ప్రశంసా పత్రం వెళ్ళింది. ఈ మధ్యన ఎలా వెళ్ళిందో నాకు తెలియదు, నేనైతే పంపించలేదు. కానీ ఆ రాసిన వ్యక్తి ఎవరైనా అడిగారు ఆయన. అది మీకు పెద్ద కిరీటం లాంటిది. వేటూరి ఆనందమూర్తి గారు మెచ్చుకోవడం అంటే పెద్ద కిరీటం అది. ఎందుకంటే దాదాపుగా అన్నమాచార్య ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గర నుంచి నాలాంటి అతి చిన్నవాళ్ళ దాకా కూడా ఆయన గురువు. అంత చక్కటి ప్రశంసాపత్రం ఆయనకి ఈరోజు మీరు రాశారు అంటే, ఒకటి వాళ్ళ గొప్పదనాన్ని మనం మొత్తం ప్రతిఫలింపజేయలేము, కానీ అద్భుతమైన కాంతివంతంగా మీరు రాశారు ఆ ప్రశంసాపత్రం. మీకు అందుకు అభినందనలు. అలాగే ఈరోజు యోగిత అమ్మాయి యాంకరింగ్ చేయడం నేను చూస్తూనే ఉంటాను, కానీ ఇవాళ చాలా చక్కగా, అంటే మొత్తం హృదయంలోంచి భావాలు ఉప్పొంగేమో అన్నట్టుగా ఇందాక నుంచి చాలా చక్కటి వ్యాఖ్యానం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. యోగిత అక్కిరాజుకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఏ పని చేసినా అంకిత భావంతో చేయడం మన చంద్రశేఖర్కి అలవాటు. అది ప్రత్యేకించి మీ అందరికీ చెప్పక్కర్లేదు. త్రికరణ శుద్ధిగా చేస్తాడు ఏది చేసినా కూడా. ఆ త్రికరణ శుద్ధిగా ఈరోజు మోహన్ గారి గురించి ఇంత చక్కటి కార్యక్రమం చేయడం, ఎంతోమంది గాయని గాయకులు వచ్చి మనస్ఫూర్తిగా అద్భుతమైన వాళ్ళ గళ విన్యాసాన్ని మనకు వినిపించడం చాలా గొప్పగా ఆనందకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందకరంగా భావిస్తూ, మరెన్నో గొప్ప కార్యక్రమాల్లో ఆయన భవిష్యత్తులో పాలు పంచుకోవాలని, మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, నమస్సులు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో కూడా ఇంత సమయం కేటాయించి ఇక్కడ దాకా వచ్చి మోహన్ గారికి ఆశీస్సులు, అభినందనలు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ సన్మాన గ్రహీత మన మోహన్ కళ్ళేపల్లి గారి హృదయ స్పందనని తెలుసుకుందాం. రామకృష్ణ గారు రండి. లైఫ్ కోచ్ రామకృష్ణ గారు 2 మాటలు. అన్నయ్యకి, వదినికి, అక్కడున్న అన్నయ్యకి, వదినికి అందరికీ మెయిన్గా
టెన్షన్ వచ్చినప్పుడు మీది అన్న ఇది రాత్రిపూట మా ఆవిడ కోపం వచ్చినా సరే పాటలు వింటూనే ఉంటాను మీది. సో ప్లీజ్ కంటిన్యూ యువర్ జర్నీ అండి. అద్భుతంగా పాడుతున్నారు. మీ ఇద్దరి రాధామోహనీయం పాటలు దగ్గరుండి కూడా విన్నాను అన్ని చోట్ల. ప్లీజ్ అద్భుతంగా ఉంది. అండ్ యంగ్ బడ్డింగ్ సింగర్స్ని ప్రోత్సహిస్తున్న చందు తన సంస్థ ద్వారా, అలాగే రాగా ఆర్ట్స్, అలాగే స్టేజ్ మీద ఉన్న గరికపాటి వెంకట్ గారికి, కిన్నెర రఘురామ్ గారికి, అలాగే శ్రీ యనమండ్ర రామకృష్ణ పుదినకి అందరికీ కూడా నమస్సమాంజలులు. సార్, ఈ అవార్డు మీకున్న అద్భుతమైన కెరీర్లో ఒక మైల్ రాయి. ఎందుకంటే అద్భుతమైన సంస్థ నుంచి వచ్చింది. చందు మనందరికీ తెలుసు ఎంత కష్టపడతాడో. ఒక ప్రోగ్రాం చేయాలంటే చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ నుంచి కూడా ఆలోచిస్తాడు. డబ్బుకి వెనకాడు, చాలా ఖర్చు కూడా పెడతాడు, ఎక్కువ అడగడు. అలాంటిది మీరు కూడా అద్భుతమైనది చాలా కంటిన్యూ చేస్తున్నారు. ప్లీజ్ అలాగే కంటిన్యూ చేయండి. అలాగే కొన్ని వందల మందిని తయారు చేయండి. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. యంగ్ బడ్డింగ్ సింగర్స్ ఉన్నారు, మనందరం వీళ్ళందరినీ కూడా మీరు తయారు చేయాలి. మేడం గారు, మీకు కూడా ఇది నా వినతి. ప్లీజ్ కంటిన్యూ ద మ్యూజికల్ జర్నీ. అండ్ ఆ దేవుడు, ఆ శివుడు, ఆ జగన్మాత కంటిన్యూస్గా మీకు ఆ ఆశీస్సులు కంటిన్యూస్గా ఇవ్వాలని. అండ్ నమస్సమాంజలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి. ఉండండి సార్ ఇక్కడే. శంప గారు ప్లీజ్ కమ్. జమీర్ గారు, దే వాంట్ టు గివ్ దేర్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ కమ్ జమీర్. అంటే ఆనంద్ గారు వేదిక మీదకి రండి సార్. వెళ్ళిపోయారు మీరు, రండి. థ్యాంక్ యూ. आप वेट करके क्या है? बहुत मुश्किल है. आप ले लीजिए. వీళ్ళందరూ కూడా ఆయనకి కొన్ని ఆచారం. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ఇవాళ ఈ కార్యక్రమంలో ఈ అక్షరాభినందన మాలిక రమణమూర్తి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా సార్ ఎక్కడున్నారో కానీ, ఎక్కడున్నారు సార్ నాకు అనిపించట్లేదు. గంటి రామకృష్ణ గారు అండ్ శైలజ గారు, వెల్కమ్ మీకు. సో ఇప్పుడు వారి చేతుల మీదుగా మోహన్ గారికి కూడా సన్మానం. మోహన్ గారి స్పందన నాకు వినాలనుంది. అతిథులందరూ వెళ్ళిపోకముందు మోహన్ గారు మాట్లాడితే వినాలనుంది. స్టార్టింగ్లో నేను ఇప్పుడు ఏం మాట్లాడను, అన్ని దాచేసుకుంటానన్నారు. అందుకని సో హలో 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 ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. చాలా మాట్లాడదామని వస్తాను, కానీ ఇంత అభిమానం, ఇంతమంది అభిమానులు, బయట వర్షం పడుతున్నా ఎంతమంది స్టక్ అయ్యారో తెలియదు, ఎంతమంది ప్రోగ్రాముల్లో స్టక్ అయ్యారో కూడా తెలియదు. అయినా సరే ఇంతమంది వచ్చారు అంటే అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఏమిటి అంత గొప్ప ఈ అవార్డులు ఇవ్వడం, ఈ సన్మానాలు చేయడం అంత గొప్ప మాట అని చందుని అడిగాను. అడిగితే అందరికీ చేయమండి, చేసే అర్హత ఉంది కాబట్టి మీరు ఓకే అనండి. అయితే షాల్ కప్పి చాలన్నాను. ఒక షాల్ కప్పు అందరూ చెప్పలు కొడతాం చాలా. కానీ ఇంత హడావిడి చేసి ఇంత చేస్తే అంటే చందుకి, రాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఎంతో రుణపడి ఉన్నాను మీ అందరికీ. మీరందరూ నాకు భగవంతుడు ఇచ్చిన ఆస్తి. నేను మామూలు మనిషిని. మనిషి మహానుభావుడు ఎప్పుడవుతాడు?
రోజు మనలో ఉన్న మలినాన్ని స్నానం చేసి మిగతా అన్నీ చేసి వాటర్తో వాష్ చేసుకుంటాం కదా, మనిషిగానే ఉండండి. ఈ మలినాలను మనం న్యాచురల్ ఇవి భావద్వేషాలు అన్నీ కూడా మనలో ఒక భాగమే. కానీ రాత్రి అవగానే ఉదయం అవగానే వాష్ చేసేసుకోండి. యూ విల్ బి ఆల్వేస్ ప్యూర్. అదే అలా అనుకుంటూనే నేను లైఫ్ అంతా గడిపాను. సో ఈ లైఫ్లో కూడా నాకు ఆదర్శం 3 గీతలే. ఒక పెద్ద గీత, ఒక మధ్య గీత, ఒక చిన్న గీత. నేను ఎప్పుడు మధ్య గీతగానే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు అహంభావం వచ్చినా, ఎప్పుడు గర్వం వచ్చినా, ఎప్పుడు కొంచెం గీర అన్నది మానవుడినే కదండి అనిపించినా పెద్ద కవిత చూస్తాను. ఎంత మంచివాళ్ళు గరిపాటి వారు అవుతాయని, రఘురామ్ గారు అయితేనంటే, పవన్ అయితే మంచి గాయకుడినని పోజు కొడదామని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటే పవన్ కనబడతాడు పక్కన పెద్ద గీత, శ్రీకాంత్ కనబడతాడు, రామకృష్ణ అలాగా ఉన్నాడు నా తమ్ముడు. వీళ్ళందరినీ చూసి అమ్మో పెద్ద గీత పక్కన ఉంది, నేను మధ్య గీతని. అందుకని నాకు గర్వం ఇదేమి ఉండవు. బికాస్ నాకు పక్కన వీళ్ళందరూ కనబడుతుంటారు. ఎందుకంటే నేను గొప్పవాడిన. సన్మానాలు, సత్కారాలు, ఈ బిరుదులు అన్నీ కూడా ఒక రకమైన తృప్తిని ఇస్తాయి, నో డౌట్. ఓకే, చేసేవాళ్ళకి కాదు, నాకు కూడా చాలా తృప్తిని ఇస్తాయి. అందుకనే ఓకే అన్నాను. అలాగే జీవితంలో ఎంతో అదృష్టవంతుని, ఇంకా కావాలన్నప్పుడు నేను చిన్న గీతను చూస్తాను. ఆ గీత కంటే ఎంత అదృష్టవంతుని, ఇంతమందిని సంపాదించుకున్నాను. చాలదా ఈ జీవితానికి? ఆ గీత కంటే అదృష్టవంతుడే కదా. సో లైఫ్ అంతా పెద్ద గీత, 2 చిన్న గీతల్ని కంపేర్ చేసుకుంటూనే హాయిగా ముందుకెళ్ళిపోతున్నాను. సో మీ అందరి అభిమానం, మీ అందరి ఆశీర్వచనం ఉంటే ఈ జీవితానికి ఎంత చాలదండి. ఇంకేం కావాలి? ఏదో తత్వంలో చెప్పినట్టుగా, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులే, బంధాలేమో 10,000. మనం ఉండేది 3 రోజులే, కానీ ఎన్ని బంధాలు, ఎన్ని ఆత్మీయతలు, ఎంత ఆదరణలు, ఇవన్నీ చాలా ఉండి లైఫ్కి. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ లైఫ్ ఇలాగే వెళ్తున్నందుకు. అండ్ మన జీవితం కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నానేమో, క్షమించండి. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కదా, అందుకని ఆవేశంగా ఉన్నా. జీవితం అన్నదే ఒక జ్ఞాపకం, మనమేం పెర్మనెంట్ కాదు. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు జ్ఞాపకమే, ఘంటసాల మాస్టారు ఒక జ్ఞాపకమే. అన్ని జ్ఞాపకాలని వదిలి వెళ్ళారు. అలాగే మన జీవితం కూడా ఒక జ్ఞాపకమే, పెర్మనెంట్ కాదు. ఆ జ్ఞాపకాన్ని మీరు మంచిగా ఉంటాయి, మంచి జ్ఞాపకాలని తో వెళ్తారా, లేకపోతే మీకు ఎటువంటి జ్ఞాపకమైనా పర్వాలేదా? మంచిగా ఉందాం, మంచి జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోదాం. అది కూడా ఒక స్మృతి, మనదేం పెర్మనెంట్ కాదు. ఒక జ్ఞాపకాన్ని, మంచి జ్ఞాపకాన్ని వదిలి వెళ్దాం. అందుకే నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉంటాను నేను. అలాగే నాలో కూడా ఉన్నాయి భావద్వేషాలు, రాగాలు. రామకృష్ణ నాకంటే బాగా పాడాడు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. నాకంటే బాగా పాడాడు, బృందావన మాలిని అలా పాడగలనా? పాడలేని అనిపిస్తుంది. కానీ ఆ రాగద్వేషాలకు ఒక ఎస్కేప్ బటన్ ఉంటుంది కంప్యూటర్లో, వెంటనే వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వచ్చేద్దాం, అంతే. ఎస్కేప్, ఆ బటన్ నొక్కితే చాలు, మ్యాజిక్, యూ విల్ బికమ్ నార్మల్. మళ్ళీ హాయ్ తమ్ముడు అంట, బాగా పాడే తమ్ముడు అంట. ఇవన్నీ కూడా మామూలే ప్రతి ఒక్క జీవితంలో. నీకు నచ్చని విషయం ఏమైనా ఉంటే 4 అడుగులు వెనక్కి వెళ్ళు, ముందుకెళ్ళి కన్ఫ్రంట్ చేయకు. ముందుకెళ్ళి కన్ఫ్రంట్ చేస్తే నీ ఆయుక్షీణం, 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతే ఎంతో ప్రశాంతత. అందుకని నాకు నచ్చని విషయాలన్నింటిలో నేను 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంటాను, ఆదరిస్తుంటాను. ప్రతి మనిషి మోహన్ అంటే ఒక చిన్న చిరునవ్వు నవ్వుకోవాలి, మంచి అనుభూతితో తలుచుకోవాలి. అందుకని అబ్బా మోహన అని మాత్రం అనుకోకూడదని నా అభిలాష, నా స్వార్థం.
అందుకని మీ అందరికీ కూడా నాకు చాలా 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 కృతజ్ఞతలు. ఈ ఆదరణ, ఈ అభిమానం నేనున్నాడు, నేను బతుకున్నాడు ఇలా కంటిన్యూ చేయండి. నేను అందరి వాడిని, చాక్లెట్ బాయ్నే కానీ అందరి వాడిని. ఓకే, నాలో తప్పు నుండి ఎవరినైనా నొప్పిస్తే హృదయపూర్వకంగా క్షమించండి. చెప్పాను కదా, ఎస్కేప్ బటన్ నొక్కండి, మళ్ళీ మామూలు మనిషిగా చూడండి. అందరికీ, పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. చాలు. నిరాడంబరంగా ఉండడం అంటే మనకి త్రేతాయుగం నుంచి మనకు కనబడుతుంది. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు నిరాడంబరంగా ఉన్నప్పుడు అత్యంత సాధారణమైన వాడు మనం ఎందుకు ఉండలేము? ఆయన అత్యంత నిరాడంబరంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడతాట. ఆయన పూర్వభాషి. శ్రీరామచంద్రమూర్తి అందరికీ తెలిసింది మృదుభాషి, మితభాషి, కానీ ఆయన పూర్వభాషి. నా పేరు శ్రీరామచంద్రుడండి, నేను దశరథ మహారాజు గారి పుత్రుడిని, అంతే. అంతకు మించి ఎటువంటి విశేషణాలు ఆయన చెప్పుకోడు. అలాగే మన మోహన్ గారు కూడా ఆయన వచ్చి ఎక్కడ కూర్చున్నా చక్కగా వచ్చి పలకరిస్తారు, చాలా ఆత్మీయంగా. మనం ఎక్కడ కూర్చొనేవాడి, అది చాలా అవసరం. ఎందుకంటే నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన ఇన్ని మాటలు మాట్లాడారు కాబట్టి పక్కన నాకు తోచిన కొన్ని సందర్భోచితమైన మాటలు. అన్నమాచార్యులు వారు చెప్తాడు, వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండములేలిరట, పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటకముల మరెవ్వడెరుగు అంటాడు ఆయన. ఒక్కొక్క మన్వంతరానికి ఉన్న బ్రహ్మ పేరు గుర్తులేదు. ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ క్రీచర్, నువ్వెవరో తెలుసుకో అని చెప్తాడు ఆయన. అందుకని నిరాడంబరత అన్నది ప్రతి వాళ్ళకి కూడా అవసరం. మనం అందరం కూడా వీలున్నన్ని మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. అటువంటి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి వీరు మరొక అర్ధశతాబ్దం మన యోగిత అకిరా చెప్పినట్టుగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్షమించండి మధ్యలో వచ్చి మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము ముఖ్యంగా ముగ్గురు నలుగురు అందరూ కూడా నాకు ఆప్తులే. ఈరోజు నిలబడి ఇంత హాయిగా ఉన్నదంటే మీ అందరి వల్లే. యోగిత 4 గంటల నుంచి ఇప్పటిదాకా అలాగే నిలబడి ఉండి నాన్ స్టాప్గా మాట్లాడుతూ అలాగే నిలబడి ఒక కూర్చోటి నేను చూడలేదు. అటువంటి యోగిత అక్క, అటువంటి యోగిత అక్కకి రియల్లీ చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, అలాగే మా చందు రాజు గారు, వీళ్ళిద్దరూ కుడి ఎడం భుజాలు ఈ ఫంక్షన్కి ఎంతో చేశారు. ఆ కృష్ణార్జునులు అన్నదమ్ములు, వారు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదని మరోసారి నిజంగా. ఎందుకంటే నేను సన్మానం నన్ను ఒప్పించడంలో చాలా చేసి ఇవన్నీ హడావిడంతా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా రుణపడి ఉన్నాను. అలాగే మా రచయిత గారు సన్మాన పత్రం రాసింది. ఒక మోహన్ గారు ఒక చిన్న మాట. ఈ సన్మాన పత్రంలో మొదటి 4 లైన్లు రమణమూర్తి గారు మీ ముఖాన్ని ఎలాగా మీరు కళ్ళ ముందు ఉన్నట్టుగా ఊహించుకొని ఆయన చాలా ఫీల్ అయ్యి రాశారట. ఆ 4 లైన్లు ఒక్కసారి చదవమన్నారు. నేను మీకోసం చదువుతాను, మీరు మనసు పెట్టి వినాలి. ఇప్పుడు ఆ 4 లైన్లు ఎక్కువ చదవను. పారిజాతాలు రాసులు పోసినట్లు, వెండి వెన్నెల రేఖలు గీసినట్లు, కట్టిపడేసే కన్నుల భాష కవితలు రాసినట్లు, చిరునవ్వులు సిరిమువ్వలై సవ్వడి చేసినట్లు, నవమోహన ముగ్ధ మనోహర ముఖ చిత్రానికి మృదు మంజుల మధురగుళం తోడై గానం చేసినట్లు, అభినయ ఆహార్య సొబగులతో పాటల పూదోటలో చెరించే నిరంతర సంచారి, చిరంతర ఆనంద విహారి, అజాత శత్రువు, అందరి బంధువు, మా చాక్లెట్ బాయ్. ఇప్పటివరకు యాక్చువల్లీ చాక్లెట్ బాయ్ అనుకున్నాం మేము మోహన్ గారిని చూసి. బట్ ఇవాళ ఆయన స్పీచ్ విన్న తర్వాత ఆయన మంచి మోటివేటర్, లైఫ్ కోచ్. రామకృష్ణ గారు మీకు పోటీగా వచ్చేసేలా ఉన్నారండి. శిష్యుడిగా వచ్చాను అన్నమాట. సో థ్యాంక్ యూ. అలాగే ఈ సందర్భంగా నేను కొంతమంది మనుషుల్ని చెప్పాను కదా, లైఫ్ ఇస్ ఎ మెమరీ. లైఫ్లో మన్ని కూడా తలుచుకుంటేనే మిగతా కాలం వెళ్తుంది. అలాగే మనం కూడా మంచి మంచి మెమరీస్ని క్రియేట్ చేయాలి. కొంతమందిని తలుచుకోక తప్పదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విజయ్ కుమార్ గారు, లయన్ విజయ్ కుమార్ గారు. ఈ రోజున ఆయన నాకు ఎక్కడ చేయి సభలో చూసినా కనబడతారు. ఆయన కూడా చాక్లెట్ బాయ్ అనేవారు. తమ్ముడు బొజ్జ నిండా పాటలే అనేవారు. అటువంటి మనిషిని రియల్లీ తలుచుకోవడం, ఆయన్ని మిస్ అవ్వడం చాలా చాలా తలుచుకుంటున్నాను. విజయ్ కుమార్ గారిని మిస్ అవుతున్నాను. అలాగే కళా వెంకట దీక్షితులు గారు
జాగరాయ గాన సభలో నన్ను స్టేజ్ మీద నిలబెట్టి ఎంతో ఆప్తులు. జాగరాయ గాన సభ అంటే మా అందరికీ ఒక దేవాలయం, దాన్ని కాపాడుకునే బాధ్యతలోనే ఉన్నాం. కరెక్ట్గా చెప్పాలంటే దాన్ని కాపాడుకునే బాధ్యతల్లో మేము ఉన్నాము. అటువంటి దీక్షితులు గారిని కూడా తలుచుకోవడం ఎంతో ముదాహం. ఆనంద్ గారు, సింగర్ ఆనంద్ గారు మాతో ఆఖరి జర్నీ విజయనగరం కిన్నెరవారి ఘంటసాల శతోత్సవ దినోత్సవాలకి పార్టిసిపేట్ చేశారు. ఆయన కూడా మన మధ్యలో దిక్కులు చూడు రామయ్య నేను అఖిల పాడితే మరోసారి పాడించుకున్నారు. అంత చక్కగా అంత మనిషిని కూడా, అంత పెద్ద మనిషిని కూడా మిస్ అవుతాం. వాళ్ళేనేంటి నా ఫోటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం, వాడిని కూడా తలుచుకోకుండా ఉండలేను. ఇలా అనమనేవాడు, ఇలా అనమనేవాడు, రకరకాల ఫోజుల్లో ఫోటో చూసే సుబ్రహ్మణ్యం పిట్టల దొర అనేవాళ్ళం మేము. అటువంటి సుబ్రహ్మణ్యాన్ని తెలుసుకోకుండా ఎలా ఉండగలం? అలాగే అబ్బాస్, జాగరాయ గాన సభలో అబ్బాస్ అని ఉండేవాడు. మోహన్ బాయ్ జైన్, నేను అబ్బాస్ ఉన్నాడు, జైన్ గురించి మాట్లాడుతున్నాను నేను. అబ్బాస్ ఉన్నాడు, చాలా రోజులు నేను చూసి వాడిని కూడా. జైన్ ఎంత మంచి గుర్తున్నానండి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కళామ తల్లి నాకు అందించిన రిలేషన్షిప్స్ ఆశా వీళ్ళందరూ ఉన్నారు. సో అందరూ కూడా ఈ స్మృతుల్లో మిగిలిపోయారు. వాళ్ళందరినీ తలుచుకోవడం ఎంతో ఎంతో నాకు డ్యూటీగా భావిస్తూ వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటున్నాను. అందుకని మన మంచి మంచి అనుభూతులతో, మంచి మంచి స్మృతులతోటి మనము అంటే ఒక చిరునవ్వు రావాలి మనకు గుర్తొచ్చినప్పుడు. అటువంటి జ్ఞాపకాలను మిగిల్చి కంటిన్యూ చేద్దాం లైఫ్ని. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మోహన్ గారికి ఇంకెవరైనా సత్కారం చేయాలనుకుంటే వరుసగా వచ్చి. బోసుబాబు గారు వచ్చారా? ఉన్నారా? మహానుభావులు. ఆయనకు కూడా మీరందరూ ఒకటి కరతాళాలు చెప్పారు. ద సింపుల్ పర్సన్ హూ లీవ్స్ అస్ లాట్ ఆఫ్ మెమరీస్, లీవ్స్ అస్ విత్ లాట్ ఆఫ్ మెమరీస్. రాధగారు మీరు మాట్లాడతారా? ఆయన అన్ని మాటలు పాడేసి మాట్లాడిస్తారు కదా, నాకు డిటో ఆయన ఏం చెప్తే అన్ని డిటో మామా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు పబ్లిక్ స్టేజ్ చాలా మొహమాటం, సో అందుకని ఆయన ఏం చెప్తే అవి సేమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. మా ఆయన మంచివాడని చెప్పమంటారు నన్ను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఆనంద్ గారిని ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి, ఎలైడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. కల్లేపల్లి మోహన్ గారి గురించి ఎన్ని విషయాలు వేస్తే ప్రస్తావనకు వచ్చాయో దానికి మించి నేను చెప్పేది ఏమీ లేదు. బట్ విస్మయం చెందే విషయం ఏంటంటే, చాక్లెట్ బాయ్ అని ఎప్పుడు ప్రస్తావిస్తున్నప్పుడు సార్ వర్సటాలిటీ, ఏ సింగర్ పాట అయినా సరళంగా సునాయాసంగా యాప్ట్గా పాడే పాటలు నేను విన్నప్పుడు ఆయనలో దాగి ఉన్న టాలెంట్ గురించి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోయేవాడిని. అది ఇందాక ప్రస్తావిస్తున్నట్టు నాకు ఒక ఇంగ్లీష్లో ఒక చిన్న సేయింగ్ గుర్తొచ్చింది, కొటేషన్. పునర్జన్మాన్ని పక్కన పెడితే, వి లివ్ ఓన్లీ వన్స్, ఇఫ్ వి లివ్ రైట్ వన్స్ ఈజ్ ఇనఫ్. సో ఈ ఒక్క జీవితం సార్థకత చాలు, ఇఫ్ యు ఆర్ రియలింగ్ రైట్, ఇఫ్ యు ఆర్ లివింగ్ రైట్. సో దిస్ ఇస్ వాట్ ఐ అట్రిబ్యూట్ టు మోహన్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ, and I feel happy that I am a part of this event. And I want to Gameshwar, please. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఒక చొరవ తీసుకుంటున్నాను. యూ కైండ్లీ పర్మిట్ మీ. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నేను చొరవ తీసుకుంటూ ఒక విషయాన్ని డిక్లేర్ చేస్తున్నాను. వైఎస్ రామకృష్ణ గారు అండ్ ఆచార్య రవీంద్రనాథ్ గారు, ప్లీజ్ కమ్ సార్ ఫర్ ఎ వైల్. ఇక్కడ నుంచి వైఎస్ రామకృష్ణ గారు, ఆచార్య రవీంద్రనాథ్ గారు కూడా హైదరాబాద్ కల్చరల్ అసోసియేషన్లో సభ్యులే. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ AAA. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు కన్వే దిస్ డిక్లరేషన్. ఇలాంటి శుభ సందర్భాన ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వివేకానంద గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. సామాజికవేత్త వివేకానంద గారు కూడా వేదిక మీదకి రావాలి.
వైఎస్ రామకృష్ణ గారిని వారి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. పురుషోత్తం గారు కూడా కల్చరల్ అసోసియేషన్, కల్చరల్ టీవీ స్టూడియో, సో సార్ వెల్కమ్, కళాభారతి కల్చరల్ టీవీ స్టూడియో అధినేత శ్రీ పురుషోత్తం గారిని కూడా. మోహన్ గారు అందరూ మోహన్ గారని, చాక్లెట్ బాయ్ అని ఇలా అన్ని పేర్లు పిలుస్తారు, కానీ నేను 2 పేర్లతో పిలుస్తాను ఆయన్ని. ఒకటేమో అగ్రజ అని, రెండోది మోహన్ లాల్ అని. ఆయన చూస్తే మోహన్ లాల్ యాక్టర్ మీద సినిమాల మీద నేను లలిత ఎప్పుడు చూసినా మోహన్ గారిని తలుచుకుంటుంటాం. మోహన్ గారు కూడా సినిమాల్లోకి వెళ్ళి ఉంటే అసలు మామూలుగా ఇలా ఉండేది కాదేమో. ఇప్పుడు ఆయన సెలబ్రిటీగా ఇక్కడికి వచ్చి మోహన్ లాల్ ఎక్కువ చూడండి ఒకసారి మీరు మోహన్ లాల్ సినిమా చూస్తే. సో నాకు మోహన్ గారితో ఒక 10-15 ఏళ్ళ నుంచి చాలా దగ్గరగా సంబంధం అనమాట ఆయనతోటి. మా వదిన గారు రాధ గారు, మేము మా రాధాకృష్ణ గారు ఉన్నారా ఇక్కడ, జంప్ అయిపోయారా? రాధాకృష్ణ, నేను, మోహన్ గారు మా అగ్రజులు, మా చెరువు రమణమూర్తి గారు. గత 10 ఏళ్ళు అయిందా పెట్టి మనం ఫ్యూజన్ 4 పెట్టి 10 ఏళ్ల క్రితం నలుగురం ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఒక క్యాప్షన్ తోటి ఫ్యూజన్ 4 అని ఒక గ్రూప్ పెట్టాం. దట్ వాజ్ ఎ సెన్సేషన్ అనమాట. త్యాగరాయ గాన సభలో మేము ఏ ప్రోగ్రామ్ చేసినా బాల్కనీ కూడా ఫుల్ అయిపోతుంటే హిందీ ప్రోగ్రామ్స్కి వంశీ రామరాజు గారు, కిన్నెర రఘు వీళ్ళందరూ వచ్చి ఆ జైన్ అని ఎవరినైతే వీరు ప్రస్తావించారో ఆయన వచ్చి అడిగేవారు, ఏమిటి వీళ్ళు చేస్తున్నది, హిందీ పాటలకి ఈ క్రౌడ్ ఏంటి, బాల్కనీ తలుపులు తెరవడం ఏంటి అని. ఆ లెవెల్లో మేము అంటే దాంట్లో కీలకమైన పాత్ర డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మా అగ్రజుడు మా మోహన్ చూసేవారు. అంటే డ్రెస్ అంటే మేమందరం ఒక యూనిఫామ్గా ఒకటే డ్రెస్ వేసుకుని నలుగురం. నాకు తెలిసి ఇంత డ్రెస్ కోడ్ ఎవరు చేయలేదండి. అంటే ప్రతి ప్రోగ్రామ్ ఏదో ఒక ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాంలు చేస్తారు. మేము ఆల్మోస్ట్ ఒక 20-25 ప్రోగ్రామ్స్ చేసాము. 20-25 ప్రోగ్రామ్స్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్. మేము ఆ వంకతోటి కాస్ట్యూమ్స్ కొనాలని ఒకసారి, దాని గురించి డిస్కస్ చేయాలని ఒకసారి, ప్రతిసారి వీళ్ళ ఇంట్లోనో, రాధాకృష్ణ ఇంట్లోనో, మా ఇంట్లోనో, చెరువు రమణమూర్తి ఇంట్లోనో ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ కలిసి గ్యాదర్ అవుతుండేవాళ్ళం. బహుశా అంత ఎక్కువ వీళ్ళ ఇంట్లో, ఎందుకంటే వీళ్ళ సెంటర్లో ఉంటుంది, హోస్టింగ్ బెస్ట్ కపుల్ కాబట్టి వాళ్ళ ఇంట్లో మీరు నమ్మరు, అర్ధరాత్రి 2ంటికి డ్యాన్సులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము అందరం ఎందుకు డ్యాన్స్ చేశారని అనకండి, డ్యాన్సులు చేసి అంత క్లోజ్ సర్కిట్. దాంతో మధ్యలో మా చెరువు రమణమూర్తి గారికి ప్రమోషన్ మీద కలకట్టా వెళ్ళిపోవడంతో దాంతో కొంచెం బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాక మళ్ళీ మొదలు పెట్టాం. మా కల్చరల్ స్టూడియోస్లో ఆ కార్యక్రమాలు చాలా చేసాం. ఆ ఫ్యూజన్ 4 దట్ వాజ్ ఆల్సో సూపర్ హిట్. అంటే వీటన్నిటికీ ఏంటంటే ఒక లీడ్ రోల్, ఒక సీట్ యాంకర్ రోల్ ప్లే చేసేవారు అగ్రజులు. అంటే ఒక డ్రెస్ కోడ్, నాకు ఒక చిన్న తమ్ముడుగా నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డ్రెస్ కోడ్ 4 కొన్నప్పుడు వాళ్ళ 3 సొంత డబ్బులతో కొనేవారు, నాకు మటుకు ఈయన కొనేవాడు. ఆ చనువు ఆయన దగ్గర ఉందంటే దట్స్ హౌ హీ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ అనమాట. అందులో ఒక అన్న లాంటి ఫీలింగ్ అది క్రియేట్ చేసి, నన్ననే కాదు ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళని అదే ఒక ఫీలింగ్ తోటి, ఒక మంచి ఫీల్ తోటి ఆయన హత్తుకునే తీరు, అందరినీ పలకరించే తీరు, అదే ఆయన ఆకట్టుకుంటుంది అందరినీ. అందరూ ఆయనకి ఆకర్షితులు అవుతారు, ఆయన అందరికీ ఆకర్షితులు అవుతారు. వాళ్ళు అలా ఆయన చెప్తున్నాం కదా, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఆయన చెప్పినట్లు కోట్లు సంపాదించవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ తమ్ముళ్ళను, మావయ్యలను వాళ్ళు ఎప్పుడు కలుస్తారో తెలియదు. కానీ ఈ సింగింగ్ ఫ్రెటర్నిటీ మటుకు మనకున్న ఒక అదృష్టం ఏంటంటే నిత్యం కలుసుకుంటుంటాం మనం. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. మేము కలుసుకునేది నెలకోసారి 2 నెలలకోసారి కలుస్తాం. కానీ ఈ ఫ్యామిలీ మటుకు మనం ఎప్పుడు ఎక్కడ మనకేంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హాల్ అని కాదు, ఈ హాల్ కానీ, ఒక కల్చరల్ హాల్ కానీ, ఇంకోటి కానీ వీ కెన్ జస్ట్ వాక్ ఇన్. అందరూ మనవాళ్లే, ప్రతి వాళ్ళు మనని గుర్తిస్తారు, మనని గౌరవిస్తారు. అందులో మోహన్ గారు లాంటి వాళ్ళు ఒక వ్యక్తిత్వం ఉంటే అసలు వాళ్ళకి ఇంక తిరిగే లేదు. సో మనకు అంత మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది ఈ పాటల ప్రపంచం. అటువంటి పాటల ప్రపంచంలో మనం అందరం ఉన్నందుకు గర్వించాలి. నిజంగా సింగర్స్గా వీ షుడ్ ఆల్ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ సచ్ ఎ బిగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ.
ఆ ఫ్యామిలీలో మనందరం భాగస్వాములైనందుకు ఇటువంటి జంట ఇలాగే 100 years కూడా బర్త్డే ఇక్కడ మీరు చేయాలని మేమందరం అందులో ఉత్సాహంగా పాల్గొని అప్పుడు మనం చేసినట్టు ఆ డ్యాన్సులు మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాం. ఇవాళ కూడా మరి ఏమైనా ఉందా? మేమేం వినలేదు. లేదా ఏం లేదా? డ్యాన్సులు లేవు అయితే సరే, ఓకే, ఏం చేస్తాం కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, చక్కటి సందేశాన్ని ఇచ్చినందుకు. యోగిత నాకు పోటీగా పువ్వుల షర్ట్లు వేసుకొని, నల్ల షర్ట్లు పువ్వుల షర్ట్లు వేసుకొని వచ్చారు ఒకతను. నాకు పోటీ పురుషోత్తం గారు, ఆయన మాట్లాడమని. అందరు మాట్లాడారు కాబట్టి ఇక నేను మాట్లాడేది ఏముందని ఊరుకుందాం అనుకుంటా. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. మోహన్ గారి జన్మదినం అంటే వాస్తవానికి మన జంట నగరాల సాంస్కృతిక సంబరం ఒకటి. వాళ్ళ అమ్మ నాన్న మరి పేరు ఎట్లా పెట్టినో నాకు తెలియదు, కానీ మోహనుడే. ఇంకా కృష్ణుడు అంటే సమస్య ఉండే మనకి. మోహనుడే కాబట్టి అందరిని అట్రాక్ట్ చేస్తాడనే ఒక దాంట్లో తీసుకోవచ్చు. మేడం పేరు రాధా. వండర్ అది, అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనో, లేకపోతే అంటే ఒక సూక్తి ఉంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. ఆ రాధా మోహన్ల దాంపత్యం నిజంగా నేను చాలా తక్కువనే పరిచయం. ఏమనంటే నమస్తే సార్ అనడం మినహా ఆ నవ్వులోనే 4,000 అర్థాలు ఉంటాయి. నేను జనరల్గా ఎక్కడైనా పోయినప్పుడు మాట్లాడినప్పుడు, లీడర్లతో మాట్లాడినప్పుడు, ఒక లీడర్ అనేవాడు వెదురు చెట్టులా పెరగవద్దు. ఎప్పుడైనా ఒక మర్రి చెట్టులా పెరగాలి. వెదురు చెట్టు ఏముందో గాలి వస్తే ఇరిగిపోతుంది. కానీ ఒక లీడర్ అనే వ్యక్తి కూడా అంటే విస్తరించాలి. ఇవాళ మన మోహన్ సార్ కూడా నిజంగా ఏదైనా రాజకీయాలలో పోతే నంబర్ 1 లీడర్గా ఎమర్జ్ అవుతారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఇంతమంది రావడం చాలా చూస్తున్నాం మనము. ఇక్కడ వస్తాడరా బాబు మమ్మల్ని పిలుస్తాడని ఒకడు, వస్తాడని భయంతో ఒకడు, చెప్పకపోతే ఏమనుకుంటారని ఒకడు. ఇన్ని రకాలలో ఇంతమంది వచ్చి ఆత్మీయంగా, నేను సారీ లేట్ అయింది, 7 గంటలకే రమ్మన్నారు. సరే వర్షం వస్తుందిలే కొంచెం ఉంటుందని అనుకున్నా, కానీ 9 వరకు కూడా నేను ఆఖరి పోయి అక్షంతలు వేసిపోదాంలే అనుకునే పరిస్థితులు వచ్చిన. కానీ ఈ కార్యక్రమానికి నన్ను రమ్మనడం మోహన్ గారు నిజంగా గుండె నిండా ఆత్మీయతతో అనురాగాలు పంచే మోహన కృష్ణుడు. 100 సంవత్సరాలు కాదు, అవకాశం ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు నంబర్ లేకుండా బతకాలి ఆయన. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తులు ఉంటే, అంటే ఒక తులసి చెట్టు ఉంటే తన పరిసరాలను కూడా పరిజాప్తం చేస్తుంది ఒక మంచి వాసనని. మోహన్ గారు ఉంటే చాలా ఆ కార్యక్రమం ఒకరున్న చాలు. అటువంటి మోహన్ గారు రాధమ్మకి ఇంకా ఆశీస్సులు తెలిపేంత పెద్దోని కాకపోవచ్చు, ఎందుకంటే సార్ రిటైర్ అయిపోయింది. మరి శుభాకాంక్షలు. 28 ఓకే. ఇప్పటికి ఇంకా నా వయసు 16 ఏళ్ళు అన్నట్టు మోహన్ గారు ఓకే, బాకీ ఉన్నాయి ఇంకా 72. ఓకే, ఏదున్నా ఎన్ని రోజులు ఉన్నామని కాదు, ఎంత బాగున్నామనేది కావాలి. మోహన్ గారు అటువంటి మంచి ఎన్నో శుభాకాంక్షలతో, ఎన్నో జన్మదినాలతో ఇంకా మనందరినీ ఇదే ప్రేమతో ఆశీర్వదిస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం గారు, ధన్యవాదాలండి. సో నెక్స్ట్ గోవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చిన్న ఫోటో ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. వైఎస్ రామకృష్ణ గారు కరెక్ట్గా చెప్పారు సార్, యాస్టీస్ ఉన్నారు ఈయన. సో కెమెరా జూమ్ అయ్యండి, పర్ఫెక్ట్ పిక్చర్. చూపిస్తారు. నేను చాలా దూరం అండి, బడంగ్పేట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చాలా డిస్టెన్స్లో ఉండేది నేనే. చాలా పెద్ద వర్షం పడుతుంది, ఫుల్ ట్రాఫిక్. నా కారు టైర్లు మునిగిపోయినా కూడా మోహన్ గారి గురించి వచ్చాను. సూపర్. అది దట్ ఈస్ మోహన్ గారు, ఆయన క్యారెక్టర్.
నాకు ఈ ఆడిటోరియం షోస్లో ఉన్నవాళ్ళు ఈ సింగర్స్ కానీ చాలా తక్కువ పరిచయం. నేను బయట ఈవెంట్స్లో ఎక్కువ బిజీగా ఉంటాను కాబట్టి. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఈ ట్రిపుల్ ఏ కానీ ఎక్కడ మోహన్ గారు కలిసినా కూడా దగ్గరగా చాలా అనురాగంగా వచ్చి పలకరించేటటువంటి వ్యక్తి. చాలా చాలా ఆనందం వేస్తుంది ఆయన కలిసినప్పుడల్లా. చాలా దగ్గరగా హక్ చేసుకొని చాలా అద్భుతంగా, చాలా అభిమానంగా, చాలా ఒక ఫ్యామిలీ మెంబర్, నాకు ఒక పెదనానో బాబాయో అవుతారేమో అనే ఫీలింగ్ కలిగిస్తారు. తమ్ముడు నేను అలా ఎలా అంటారండి, ఆల్రెడీ డిక్లేర్డ్ ఇక్కడ మీరు 72 అని ఆల్రెడీ రివీల్ చేసేసారు. సో ఇంకోటి ఏంటంటే, అంటే మాలాంటి యంగ్స్టర్స్ అని ఆయన ముందు అనకూడదు, ఫీల్ అవుతారు. యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ ఆయన వేసే డ్రెస్సింగ్లో. ఎప్పుడు చూడండి ఆ పూల చొక్కాలు, చెమ్కీ షర్ట్స్. సార్ ఎలా సార్ ఎక్కడ షాపింగ్ చేస్తారు మీరు ఇవన్నీ? హైదరాబాద్లో ఉంటున్నారా మీరు? రోజు గోవాలోనే ఉంటున్న ఫీలింగ్లో ఉంటారా మీరు? నేను చాలాసార్లు అడిగా. సో ఎప్పుడు బా సార్ మీకు గోవా అంటే చాలా ఇష్టమా? అది 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 సంగతి. ఎప్పుడు చూడండి ఆ ఫ్లోరల్ షర్ట్స్. అది అది సార్ నాకు బ్యాంక్ సార్ వద్దు, నేను మొన్నే వెళ్ళొచ్చా, అక్కడ విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు, తప్పు అది. ఆ ఫ్లోరల్ అదే అదే ఫ్లోర్ అంతే సార్, అంతే అది అక్కడ బ్యాంకాక్ గురించి కానీ ఈ 330 డ్యాన్స్ల గురించి దయచేసి నేనేం మాట్లాడను, మాట్లాడే వేదిక కాదు ఇది. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. నిజంగా ఎన్నో మంచి చెడులు అన్నీ చూసారు. మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఈ వేదిక మీద మాలాంటి ఎంతోమంది సింగర్స్కి ఇన్స్పిరేషనల్గా ఉండడానికి షేర్ చేశారు. మీరు ఇలాంటి ఇంకా ఎన్నో ఇయర్స్ 72 అంటున్నారు, ఇంకా అలా కంటిన్యూ అవుతూ మీ పాటలు జర్నీని ఆపకుండా ఇలా ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని కూడా ఎంజాయ్ చేస్తూ మీరు ప్రతి స్టేజ్ మీద అలా పాటలు పాడుతూ ఉండాలి. నిజంగా సార్ ఒక డిక్లేర్ చేశారు, నేను మీ అందరికి చెప్దాం అనుకున్నా, ఎవరి భార్యల కోపం వచ్చినా ఈయన పాటలు వినమని చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ గారు, ధన్యవాదాలండి. అంటే నేను అప్పుడు మాట్లాడాను, అప్పుడు కొంతమంది లేరు, ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఉన్నారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. నాకు మోహన్ గారిని ఎప్పుడు చూసినా అదే డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఇవాళ మోహన్ గారితో దాదాపు ఒక 5 ఇయర్స్ 2020 నుంచి ఒక అనుబంధం ఉంది. ప్రతి కార్యక్రమానికి వారు వస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు, వారి అనుభవాల్ని జ్ఞాపకాల్ని చెప్తూ ఉంటారు, ఆ పాటకు సంబంధించిన జ్ఞాపకాలను మాతో చెప్తూ ఉంటారు. అంతకంటే ముందు నుంచి కూడా మోహన్ గారు తెలుసు మాకు, ఎలా యూట్యూబ్లో తెలుసు. ఏ పాట సెర్చ్ చేసినా ముందు బాలుగారు పాడిన ఒరిజినల్ పాట వస్తుంది, ఆ తర్వాత బాలుగారు పాడిన స్వరాభిషేకం పాట వస్తుంది, ఆ తర్వాత మోహన్ గారు పాటే వస్తుంటుంది. అలా ఎన్నో పాటలు అలా కూడా నేర్చుకున్నాను. ఇవాళ మాత్రం ఈ కార్యక్రమం నాకు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందంటే, అబ్బా అసలు ఎంత హ్యాపీనెస్ అనిపించింది. చాలా ఇష్టంగా వచ్చాను నేను ఈ కార్యక్రమానికి. కార్యక్రమం టైటిల్ కూడా మోహన రాగ మహామూర్తిమంతమాయే అని అన్నీ పెట్టారు. మరి చందు గారు ఎలా ఆలోచించి పెట్టారో తెలీదు. అయితే నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది, మోహన రాగ ఈ కార్యక్రమం చూశాక, మోహన్ గారి ప్రస్థానాన్ని, జీవన ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని చూశాక అనిపించింది ఏంటంటే, మోహన రాగ మహామూర్తిమంతమాయే మాత్రమే కాదు, మోహన రాగ మహాకీర్తిమంతమాయే, స్ఫూర్తిమంతమాయే అని మరొకసారి వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాగవంతమైంది కూడా, నాట్యవంతమైంది, అంటే ఆల్రౌండర్ కదా మోహన్ గారు. కృష్ణుడే, నాకు తెలిసి కృష్ణుడే. వాట్ నాట్ అంటాడు కదా కార్తికేయ సినిమాలో కృష్ణుడి గురించి, ఈ మోహన్ గారి గురించి కూడా వాట్ నాట్, హీస్ అ స్కల్ప్చర్, హీస్ అన్ ఎడ్యుకేటర్, హీస్ అ సింగర్, హీస్ అ టీచర్, వాట్ నాట్ అన్నట్టు ఎవ్రీథింగ్ మోహన్ గారు. అలా మోహన్ గారు మీరు మాకు మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ మమ్మల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఒక పరిష్వంగము, ఒక పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్ పవన్, థ్యాంక్ యూ. సో ఇంకా పాటలు చాలా ఉన్నాయండి, సో పాటలు విందాము. పాటలు వినే ముందు మోహన్ గారికి నా రిషి మ్యూజికల్ ఈవెంట్స్ తరపున 4 గంటలు నిల్చున్నాను, ఒక షాల్ కప్పుకోనివ్వండి ప్లీజ్.
సో ఇంకా ఎవరైనా మోహన్ గారికి సత్కారం చేసుకోవాలనుకున్నా బొకేస్ ఇవ్వాలనుకున్నా గబగబా వచ్చేసేయండి. ఇంకా పాటల్లోకి వెళ్ళిపోతాం. మా పిల్లలు చాలా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పాటలు ఉన్నాయి, ఇంకా చాలా మిగిలిపోయినాయి. సో కేఈ రాజు గారు, చంద్రశేఖర్ గుర్తి గారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథి వర్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ పాటల్లోకి వెళ్ళిపోదాం. సో శ్రీదేవి అక్క లేదు కదా, రామసుబ్రహ్మణ్యం అంకుల్ని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అన్వేషణ చిత్రం నుంచి కీరవాణి. అందరూ దయచేసి డిన్నర్ చేసి వెళ్ళండి. డిన్నర్ అరేంజ్ చేశారు, ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. సో రామసుబ్రహ్మణ్యం గారు మరియు అలాగే అఖిల గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ప్రసాద్ గారు మోహన్ గారికి శాలువాతో సత్కరిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ గారండి, మోహన్ గారి ఆత్మీయ మిత్రులు. అన్వేషణ చిత్రం నుంచి కీరవాణి చిలకల. 45 years నుంచి నేను మోహన్ గారు చూస్తున్నాను అండి. అమ్మ మేడం మీకు కూడా నమస్కారం అండి. 75, 80 నుంచి త్యాగరాజ కన్సెప్ట్లో మాకు 22 ఏళ్ళప్పటి నుంచి చూస్తున్నాను. మొన్న నా ప్రోగ్రాం కలిశారు. ఏం ఆత్మీయత, ఏం ఆనందము, ఈ అనురాగము దగ్గర తీసుకొని మాట్లాడారు. పోయేటప్పుడు నా ప్రోగ్రాంకి వచ్చి నా పాట విని నేను ప్రసాద్ గారు మళ్ళీ కలుస్తాను, ఈరోజు నాకు లొకేషన్ పెట్టారు. వారికి నేను కానీ పెద్దవాడిని కట్టి పాదం చేయకూడదు, మనస్ఫూర్తిగా మీకు ఆనందంతో కొత్తగా తెలుసుకుంటున్నానండి. మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే చూడాలని, ఈ పాటలని. మేడం మీకు కూడా నా ఆశీస్సులు ఇస్తున్నాను. మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మచ్ నాకు ప్రసాదించారంటే 40 వయసు నుంచే చూస్తున్నాను వారిని. ఏ రోజు దగ్గర కూర్చునే అవకాశం రాలేదు. మొన్న త్యాగరాగంలో అఖిల్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీ పాటలు ఎన్నో విన్నాను. నేను 75 నుంచి త్యాగరాగంకి వస్తున్నానండి. నేను బిఎస్ఎన్ఎల్ అనమాట. నా ప్రోగ్రాం వచ్చి పోయేటప్పుడు ప్రసాద్ గారు కలిసి చెప్పారు. వారి సంస్కారానికి నేను తల వంచి నమస్కారం చేస్తాను. పెద్దవాళ్ళుగా నేను పెద్దవాడినిగా నా ఆశీస్సులు సేవ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ చందు, రాజు అండ్ అల్లంచాయ్ టీం అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా పవన్, శ్రీకాంత్, గోవింద్ వీళ్ళందరూ ఒకళ్ళేంటి పేరు వరుసన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి పండగకి కారకులైన అల్లంచాయ్ సభ్యులకి, చందు, రాజులకి అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా, పిల్లలంటే మీ తమ్ముడుగా, అన్నగాను తమ్ముడుగాను అందరినీ అభినందిస్తూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళం పాడతారు పిల్లలు. అలైడ్ ఆడిటోరియం యాజమాన్యానికి జే అంటాను వాడిని చాలా కృతజ్ఞతలు. మంచి లతీఫ్ భాయ్ बहुत शुक्रिया. ट्रैक्स रुद्रा, थैंक यू so much for your excellent support. And वीरू भाई, थैंक यू so much.
అలాగే బోస్బాబు గారి టీం యుగంధర్, రాము, బోస్బాబు గారికి అందరికీ కూడా మా అందరి తరఫున, లక్ష్మణ్ ఫోటోగ్రాఫర్ లక్ష్మణ్ ఒక 150-200 తీసుకుంటాడు నాకు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్. థ్యాంక్ యూ అందరికీ. ఎవరైనా మర్చిపోయి ఉంటే కూడా క్షమించండి. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కౌసలేంద్రాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్య మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండమహనాయ అతుల మంగళం. విమలరూ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. సర్వమంగళం సర్వమంగళం.